మనందరం తరచుగా జపించేటటువంటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఈ మహామంత్రాన్ని ఎవరికి ఉపదేశించారో మీకు తెలుసా? ఒకనాడు పార్వతీదేవి ఆ పరమశివునితో, మహాదేవ, సర్వపాపములను పోగొట్టి సర్వాభీష్టములను ప్రసాదించి ఆ పరమపదాన్ని సునాయాసంగా అందుకోవటానికి వీలైన దివ్య మంత్రాన్ని ఉపదేశించండి. విష్ణు సహస్రనామం గొప్పదని తెలుసు, కానీ అందరికీ ప్రతిరోజు 1000 నామములు జపించుట సాధ్యమా? దానికి సరళమైన మార్గం ఏమైనా ఉందా? మానవాల్ని ఉద్ధరణకై ప్రసాదించమని ఆ జగన్మాత అయిన పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి ప్రార్థించగా, పరమశివుడు చిరునవ్వుతో అమ్మవారిని చూస్తూ ఈ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మహామంత్రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ వరాననే, రామనామాన్ని జపిస్తే అది విష్ణు సహస్రనామం జపించిన ఫలితానికి సమానము. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో ప్రశ్నించింది, ప్రభు, రామనామానికి ఇంత శక్తి ఎందుకు? ఆ నామంలో ధర్మం, సత్యం, కరుణ, మోక్షం ఉన్నాయి. రా అనే అక్షరం పాపాలను దహిస్తుంది, మా అనే అక్షరం మోక్షద్వారాన్ని తెరుస్తుంది. అందుకే రామనామం పరబ్రహ్మ స్వరూపమని ఆ మహాదేవుడు సెలవిచ్చాడు. శివుడే ఆ రామనామాన్ని నిత్యం జపిస్తూ ఉంటాడు. అందుకే ఆయనను రామభక్త శిరోమణి అంటారు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది. మనం ఒక్కసారి భక్తితో రామ అని పలికితే మన హృదయం ప్రశాంతం అవుతుంది, మన కర్మలు పవిత్రమవుతాయి. ఈ ఒక్క రామనామం మన జీవితాన్ని మార్చగలదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ క్షణం ఒక్కసారి భక్తితో జై శ్రీరామ్ అని జపించండి.